హాయ్ హలో అండి. ఇవాళ మనం పాలకోవా ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికోసము ఫస్ట్ పాలు తీసుకోవాలి. బర్రెపాలు అయితే ఇంకా బాగా టేస్టీగా వచ్చింది, లేకపోతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా మనము ఏదైతే ఎందులో అయితే కుక్ చేసుకుంటామో ఆ గిన్నె కూడా కొంచెం మందంగా ఉండాలి, ఓపిక కూడా బాగా ఉండాలి. ఎందుకంటే స్లోగా కుక్ చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి, హై ఫ్లేమ్ మీద పెడితే అంత బాగా రాదు. ఒక మందపాటి గిన్నెలో నేను 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. వేసుకొని బాగా మరిగిస్తూ ఉండాలి. పైన మీగడ కట్టింది, ఆ మీగడని మళ్ళీ లోపల కలుపుకుంటూ అలా బాగా దగ్గరకు వచ్చిన దాకా కుక్ చేసుకుంటూ ఉండాలి. కుక్ చేసిన తర్వాత అదంతా దగ్గరికి అయిన తర్వాత దాంట్లో మనము షుగర్ టేస్ట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్నాక ఇలా కొంచెం పాకంలాగా వచ్చాక కొంచెం సేపు మరిగించి ఇంకా ఆఫ్ చేసేయాలి. కొంచెం లూజ్గానే ఉంచుకోవాలి. దాన్ని మనం షేప్స్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే అలానే ఉంచేయచ్చు. ఒక బౌల్ వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందు పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది హోమ్ మేడ్ పాలకోవా. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఓపిక అవసరం చేసుకోవడానికి, అంతే.